డెల్టా ఆధునీకరణ అధ్వాన్నంగా తయారైంది. అడుగడుగునా కూడా అవినీతి రాజ్యమేలుతున్నటువంటి పరిస్థితి. ఒక మహోన్నత ఆశయంతో కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 5,000 కోట్ల రూపాయలతో కృష్ణా డెల్టా ఆధునీకరణ ప్రాజెక్టును ఆయన అనుకుని ప్రారంభిస్తే ఈ రోజుకు 3 సంవత్సరాలు గెలిచినప్పటికి కూడా 10% పనులు కూడా పూర్తి కానటువంటి పరిస్థితి. అధికారులు, కాంట్రాక్టర్లు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కుమ్ముక్కై కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు అనడానికి నిదర్శనం నిన్న చోడవరం పెదపులిపాక గ్రామంలో కుప్ప కూలినటువంటి కరకట్ట నిర్మాణం. దానికి బాధ్యులైనటువంటి అధికారులను, కాంట్రాక్టర్లను వెంటనే వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి కానీ అధికారులు డిమాండ్ చేసేది ఒకటే, 48 గంటల్లో అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద, దాని నిర్మాణానికి చేపట్టినటువంటి కాంట్రాక్టర్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా సుమారు 500 మీటర్ల ప్రాంతంలో జరిగినటువంటి ఆ నిర్మాణాన్ని తొలగించి అధికారుల పర్యవేక్షణతో నాణ్యతా ప్రమాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్మాణం జరపాలి. లేనటువంటి పక్షంలో 48 గంటల్లో వారి మీద ఏ విధమైన చర్యలు తీసుకున్నటువంటి పక్షంలో విజయవాడలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తుంది.